లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ ప్రముఖ యూనివర్సిటీ RMITతో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOI ను కుదుర్చుకుందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి, ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రెడీ టు వర్క్ ఫోర్స్ తయారీ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. రేపటి జినోమ్ వ్యాలీకి ఇది ఒక బ్లూ ప్రింట్ గా మార్గనిర్దేశం చేస్తుందన్నారు. ఆసియాలోనే అగ్రగామిగా ఎదిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి $250 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. $80 బిలియన్ విలువ చేసే 2000కు పైగా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా, బయోటెక్ కంపెనీలు హైదరాబాద్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే ఔషధాల్లో తెలంగాణ వాటా 40% ఉందన్నారు. ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లలో 1/3 వంతును మనమే అందిస్తున్నామని, త్వరలోనే ప్రత్యేకంగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా తెలంగాణలో ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIT ముందుకొచ్చింది. అలాగే తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ఒరికా ప్రతినిధులను మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కోరారు.